ఊరుకు పటేల ఈ మూవీ వినాయక చవితి పండగ సందర్భంగా సెప్టెంబర్ 7న మనకు థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీ థ్రిల్లర్ కామెడీ జోనర్లో తెరకెక్కింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. పటేల తేజస్ ఊరి సర్పంచి అయిన గోపరాజు రమణ కొడుకు. చిన్నప్పుడే తనకు చదువు రాదని అర్థమైపోయి చదువు మధ్యలోనే వదిలేసి ఎప్పటికైనా బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఫిక్స్ అవుతాడు. అప్పటి నుంచి ఊళ్ళో చదువుకున్న ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడుక్కొని చీకొట్టించుకుంటాడు. బాగా డబ్బు ఉండడం, సర్పంచ్ కొడుకు కావడంతో జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఒక పెళ్లిలో అక్షరను చూసి ప్రేమిస్తాడు. తను డాక్టర్ అని తెలియడంతో ఎలాగైనా అమ్మాయిని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కొడుకు కోసం ఆ డాక్టర్ తో ఊళ్ళో మెడికల్ క్యాంప్ కూడా పెట్టిస్తాడు సర్పంచ్. మెడికల్ క్యాంప్ సమయంలోనే ఇద్దరు దగ్గర అవుతారు. ఒక యాక్సిడెంట్ లో అక్షరను కాపాడబోయి పటేల గాయపడతాడు. దీని వలన పటేలకు ఒక కాలు చచ్చుపడిపోతుంది. అయినా అక్షర పటేలను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఓ రోజు అక్షర పుట్టినరోజు అని హాస్పిటల్లో పూజ ఉందని పటేలను రమ్మంటారు. పటేల అక్కడికి వెళ్ళాక అక్షర కుటుంబం ఒక మనిషిని అయితే చంపుతారు. అలాగే పటేలను కూడా చంపబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో పటేల షాక్ అయి అక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకుంటాడు. మరి పటేల అక్షర కుటుంబం నుంచి తప్పించుకున్నాడా? అసలు అక్షర ఫ్యామిలీ పటేలను ఎందుకు చంపాలని అనుకుంటుంది? పటేల కాలు బాగుపడిందా? అలాగే పటేల అక్షర పెళ్లి చేసుకుంటారా అనేది ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సింది. ఇక మొత్తంగా ఎలా ఉంది అని చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించిన సెకండ్ హాఫ్ అయితే బాగుంటది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే అదిరిపోతాయి. వీటన్నింటి కోసమైనా ఒకసారి అయితే కంపల్సరిగా చూడొచ్చు ఈ మూవీని. ఇక ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో థియేటర్ లో విడుదలయ్యే పెద్ద సినిమాలకు సంబంధించిన రివ్యూస్, అలాగే చిన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్, అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్ లకు సంబంధించిన రివ్యూస్ కూడా వస్తుంటాయి. మరి వీటన్నింటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఊరుకు పటేల సినిమా థ్రిల్లర్ కామెడీ జోనర్ లో తెరకెక్కింది. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా ఊళ్ళో తిరిగే పటేల అక్షర కనపడ్డాక పటేల వెంటపడడం, ఇద్దరి ప్రేమతో సాగిపోతుంది. ఇంటర్వెల్ కి పటేల అక్షర బర్త్డే అని వెళ్లి వాళ్ళ ఫ్యామిలీకి చిక్కుకపోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా పటేల అక్క నుంచి ఎలా తప్పించుకున్నాడు, అసలు అక్షర ఫ్యామిలీ ఎందుకు పటేలను చంపాలనుకుంటుంది అని సాగుతుంది. సినిమా అయిపోతుంది అనుకున్న టైంలో రెండు ట్విస్టులు ఇచ్చి ప్రేక్షకులనైతే ఆశ్చర్యపరుస్తారు. అసలు ఈ ట్విస్టులనైతే ప్రేక్షకుడు ఊహించలేదు. ఇక క్లైమాక్స్ చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూసినామనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ కమర్షియల్ సినిమా లాగే అనిపిస్తుంది. ఇంటర్వెల్ నుంచి సినిమా ఆసక్తిగా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం నెక్స్ట్ ఏం జరుగుతుందని టెన్షన్ క్రియేట్ చేసి క్లైమాక్స్ ట్విస్టులతో ఆశ్చర్యపరిచి సక్సెస్ అయ్యిండు దర్శకుడు అయితే. తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఒక పల్లెటూరులో ఈ కథనంతా నడిపించి ఫస్ట్ హాఫ్ అంతా ఒక పల్లెటూరులో తీస్తే సెకండ్ హాఫ్ అంతా ఒక హాస్పిటల్లో తీసిర్రు. టైటిల్ అయితే కథకి సరిగ్గా సరిపోయేలా పెట్టుకున్నారు. ఇక ఇందులో నటించిన వారు ఎవరెలా చేసిరు అనేది చూసుకుంటే, హీరోగా చేసిన తేజ కంచర్ల అయితే ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో ఇచ్చి సెకండ్ హాఫ్ లో ఎలా తప్పించుకోవాలి అని భయపడే పాత్రలో అదరగొట్టేసిండు. ఊరుకు పటేల మూవీని తన భుజాల మీదే మొత్తం నడిపించిండు. ఇక హీరోయిన్ గా నటించిన ఖుష్బూ చౌదరి క్యూట్ గా తన నటనతో మెప్పించింది. పటేల తండ్రి పాత్రలో గోపరాజు రమణ బాగా నటించిండు. ఇక మిగిలిన నటీనటులు కూడా ప్రేక్షకులను అయితే మెప్పిస్తారు. ఇక టెక్నికల్ గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. పాటలు యావరేజ్ గా ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. రొటీన్ కథకి కొత్త స్క్రీన్ ప్లే జత చేసి మొదటి సినిమా బాగానే తెరకెక్కించి సక్సెస్ అయ్యిండు దర్శకుడు వివేక్ గారు. ఇక నిర్మాణ విలువలు కూడా మంచిగానే ఉంది. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, కామెడీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి అయితే కంపల్సరిగా ఈ సినిమా అయితే నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ అన్ని సినిమాలాగే ఉన్నా గానీ సెకండ్ హాఫ్ అయితే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఊరుకు పటేల మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.